ప్రజా టీవీ తెలుగు న్యూస్. ప్రజలకు స్ఫూర్తిగా నిలబడ్డాడు. అటువంటి అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని అవమానించినందుకు ఆయన ప్రజలు వెంటనే క్షమాపణ చెప్పాలి ప్రజలకు. అదేవిధంగా ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి వామపక్షంగా ప్రజా సంఘాలుగా మేము ఖండిస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని డిసెంబర్ 18వ తారీఖు జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అవమానకరంగా మాట్లాడడం జరిగింది. ఇది క్షమించరాని నేరము. అమిత్ షా గారు ఆ మాటలు ఏదో అనుకోకుండా మాట్లాడిన మాటలు కాదు, ఆ మాటలు ఉద్దేశపూర్వకంగా మాట్లాడినవే. ఎందుకంటే అమిత్ షా, మోడీ వీళ్ళ ఇద్దరి యొక్క నేపథ్యము, వాళ్ళిద్దరు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ వెనక ఉండి ఆ మాటలు వాళ్ళ చేత మాట్లాడిస్తూ ఉన్నారు. అంటే ఈ భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతూ ఉంది. అది కాదు అమలు కావాల్సింది. ఈ భారతదేశంలో హిందూ ధర్మం ప్రకారం మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని చెప్పి అమిత్ షా గారి యొక్క, మోడీ గారి యొక్క ఆలోచన విధానం. అమిత్ షా గారు చాలాసార్లు చెప్పినారు నేను మోడీ గారి ఆత్మని. అలాగే మోడీ గారు కూడా చాలాసార్లు చెప్పినారు అమిత్ షా నా ఆత్మని. అమిత్ షా ఆ మాట అన్నాడు అంటే ఆ మాట ప్రధాన మంత్రి మోడీ అన్నట్లుగానే మనం భావించాల్సి వస్తూ ఉంది. అంటే ఒక దేశ ప్రధాని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని చెప్పి అదే భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ని అనుచిత వాక్యాలు చేయడం అన్నది క్షమించరాని నేరంగా బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తూ ఉంది. కాబట్టి వీళ్ళిద్దరూ ఏదో ఆయోచితంగా మాటలు కాదు, ఇవి ఉద్దేశపూర్వకంగానే భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని, మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు గతంలో లాగే మూతికి ముడ్డికి ఆకు కట్టుకొని వాళ్ళ చదువు లేకోకుండా, స్త్రీలకి చదువు హక్కు లేకోకుండా, ఆస్తులు హక్కు లేకోకుండా, రిజర్వేషన్లు లేకోకుండా 1000 సంవత్సరాల వెనక్కి వెళ్ళడానికి ఏమైతే ఉండాలో ఆ రకంగానే ఉండటానికి, అమలు చేయడానికి అమిత్ షా గారు, మోడీ గారు ఇద్దరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ చర్యలను మేము భారత రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశం నడుస్తూ ఉంది కాబట్టి అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా నడుచుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగాన్ని ఆ రోజు మనకు మనం సమర్పించుకున్నాం కాబట్టి ఆ ప్రకారం కాకుండా మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. మొన్న 24వ తారీఖు దేశం మొత్తం 787 జిల్లాల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఒకేసారి నిరసన కార్యక్రమాలు చేసింది. అట్లాగనే మిగతా పార్టీలు ఏ పార్టీ చేసినా అంబేద్కర్ని అవమానించినా వాళ్ళతో భుజం కలిపి బహుజన్ సమాజ్ పార్టీ పోరాడుతుంది, కలిసి పనిచేస్తుంది. అమిత్ షాని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసేంత వరకు ఈ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. మిత్రులారా, ఈరోజు మొత్తం గుత్తిలో ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి ఒక కార్యక్రమాన్ని ప్రకటించినాయి. అదేంటంటే హిందూ సభ పార్లమెంట్లో భారతదేశ అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ ఏదైతే ఉందో, అత్యున్నతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి ఆ స్థానం ఏదైతే ఉందో, మొత్తం దేశం నుంచి నలుమూలల నుంచి ఎంపికైనటువంటి పార్లమెంట్ సభ్యులు ఎంతరో హుందాగా ఉంటారు. అక్కడ ఆ హుందాగా జరగాల్సినటువంటి ఆ సభలో గౌరవ మన భారతదేశ హోంశాఖ మంత్రులు అమిత్ షాజీ గారు అంబేద్కర్ని అనుసరించి, అంబేద్కర్ను ఉద్దేశించి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ కీలకమైనటువంటి వ్యాఖ్య ఏంటంటే, మీరు దేవుణ్ణి తలుచుకుంటే అన్నా మీకు ఏదైనా ఒక రకమైనటువంటి పుణ్యమైనటువంటిది వస్తుంది, కానీ పదే అంబేద్కర్ని తలుచుకుంటున్నారని చెప్పడం అనేది ఇది అత్యంత చాలా శోచనీయమైనటువంటి విషయం. ఎందుకంటే అంబేద్కర్ రాసినటువంటి, బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరి ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పరిపాలన సాగించేటువంటి వాళ్ళు ఇటువంటి దురదృష్టకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అది దేశ ప్రజలకు, మరి రాజ్యాంగాన్ని అనుసరించేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా అవమానకరం. కాబట్టి మేము మరీ కోరుకుంటున్నాం,
ఒక సామాజిక కార్యకర్తగా ఈ దేశంలో రాజ్యాంగం అమలు జరగాల్సిందే. రాజ్యాంగం పేరు మీద ప్రమాణం చేసి ఎవరైతే పరిపాలన సాగిస్తున్నారో తప్పనిసరిగా రాజ్యాంగం అనుసరించాల్సిందే. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వారు మరి గద్దెనెక్కినటువంటి వారు తప్పనిసరిగా రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా వారి మీదనే ఉందని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా గౌరవ మరి ఈ భారతదేశ హోంశాఖ మంత్రులు ఆ వ్యాఖ్యలను వెనుక తీసుకుంటారని ముందుగా మరి దేశ ప్రజలకు అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి ఒక తన అభిమానాన్ని, అంబేద్కర్ మీద ఉన్నటువంటి ఒక గౌరవాన్ని చాటడానికి ఆ వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలని చెప్పేసి మేము సంపూర్ణంగా మా యొక్క నిరసనని మరి మా ఖండనని తెలియజేస్తున్నాం. పార్లమెంటులో మళ్ళీ అమిత్ షా గారు మళ్ళీ అంబేద్కర్ గారికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేయడం మొత్తం పైన ఇది బాధాకరమైన విషయం. మళ్ళీ ఆయన హోమ్ మినిస్టర్గా ఉండి అంతో ఇంతో మేధావులకు సంబంధించి పొద్దు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి హోమ్ మినిస్టర్గా ఈరోజు కొనసాగుతున్న మళ్ళీ అమిత్ షా గారు ఆ విధమైన వ్యాఖ్యలు చేయడము చాలా బాధాకరం. ఈరోజు ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశాడో మళ్ళీ అవన్నీ ఆయన వెనక్కి తీసుకోవాలా, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ పోరాటాలు, ఉద్యమాలు కానీ కొనసాగిస్తాం. ఈరోజు మన భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కానీ ఈరోజు అమెరికా అట్లా దేశం కానీ ఈరోజు అంబేద్కర్కి సంబంధించి కొనియాడుతున్నారు. మళ్ళీ అటువంటి మహానుభావులకు సంబంధించి ఈయన మాట్లాడడం చాలా చిక్కుచేటు. ఈయనగిన ఈరోజు ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేసినాడో అవి తీసుకోకుంటే ఎవరైతే కలిసి వస్తారో వాళ్ళందరినీ మేము కలుపుకొని పెద్ద ఎత్తున ఈయన పట్నం చేసేంత వరకు మేము మా పోరాటాలు, ఉద్యమాలు కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మొన్న అమిత్ షా గారు మరి దేవుడిని తెలిస్తే 7 జన్మల పుణ్యం అన్నాడు. మరి దళితులు 7 జన్మలు కాదు కదా 10 జన్మలు ఎత్తినారు. మరి 10 జన్మలు ఎత్తిన రిజర్వేషన్లో ఉద్యోగాలు కానీ లేకపోతే దళితుల బాగోగులు కానీ దేవుళ్ళు ఎవరు చూడలేరు. కానీ మరి ఈ దళితులని గుడిలేక కానీ రానివ్వలేదు, బడిలేక రానివ్వలేదు. అప్పటి నుండి కూడా అంబేద్కర్ గారు అవమానంకి పాలవుతున్నాడు. మరి ఇప్పుడు కూడా ఆయన చనిపోయినప్పుడు కూడా మరి అంబేద్కర్ని అవమానిస్తున్నారు. ఇది ఈ అమిత్ షా గారికి బుద్ధి లేక మాట్లాడినాడు. కానీ ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆయన ఈ రాజ్యాంగ విలువలను కాపాడుతానన్నాడు. కానీ రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా అమిత్ షా గారు మాట్లాడడం చాలా సిగ్గుచేటు. మరి దేశవ్యాప్తంగా కూడా దళితులు, క్రిస్టియన్లు, ముస్లింలు, మైనారిటీలు మొత్తం భారత రాజ్యాంగం మీద వ్యవస్థలు నడుస్తుంటే ఈయన ఇట్లా మాట్లాడడం చాలా సిగ్గుచేయడం తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం పెద్ద పోరాటాలు తీసుకుంటుంది. అదే కాకుండా ఇక్కడ విచ్చేసినటువంటి అఖిల పక్షాలకు మీరందరికీ కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అమిత్ షా గారికి ప్రత్యేక వందనాలు. ఎందుకంటే ఆ రోజు కనుక మన అసెంబ్లీలో ఆ మాట మాట్లాడకపోతే అంబేద్కర్ని గుర్తించేదే ఈ దేశంలో ప్రతి ఒక్కరికి తెలియదు. కానీ సార్ ఆ మాట మాట్లాడడం వల్ల అందరికీ అంబేద్కర్ రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఈరోజు అంబేద్కర్ ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా అంబేద్కర్ అని హింసపరిచిన అమిత్ షాని వెంటనే అరెస్ట్ చేయాలి. అమిత్ షా సార్ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, రాజ్యాంగం ప్రకారం నువ్వు ఇప్పుడు నువ్వు రాజ్యాంగంలో ఉన్నావు కానీ ఒక భగవద్గీతలో అవన్నీ ఏం రాయడం లేదు. దాన్ని తెలుసుకొని నువ్వు ఈరోజు అంబేద్కర్ సార్ గురించి కొంచెం మనసులో పెట్టుకొని ఆయన ఎవరు, ఆయన ఏమిటి, ఈ దేశానికే కాదు మన బాబా అంబేద్కర్ గారు ప్రపంచ దేశాలకే ఆయన ఒక ప్రత్యేక దైవం అని మేము భావిస్తున్నాము. నువ్వు మటుకి కుల వివక్షతో అవన్నీ చేస్తున్నావు. అంబేద్కర్ సార్ నువ్వు మా సార్కి పాదావందనం చెప్పేంత వరకు ఈ ప్రజా సంఘాల తరఫున మేము నిరాదీక్షలు కానీ కూడుకొని చేస్తాము తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తున్నాయి. అందులో భాగంగా గుర్తులో కూడా ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఏదైతే అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడుతూ నేను ప్రతిసారి
అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పిస్తున్నారు. దేవుని చూపించండి పుణ్యం వస్తా అని చెప్తున్నాడు. అయితే ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఈరోజు అమిత్ షా గారు దేవుడు ఏర్పాటు చేసిన పార్లమెంట్లో ఉన్నాడా, భారత రాజ్యాంగం రూపొందించిన పార్లమెంట్లో ఉన్నాడని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎంతో కొనియాడుతున్నారు. అలాంటిది మన దేశంలోనే ఆయన అవమానకరంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు ఏదైతే బీజేపీ నాయకులు కానీ ఆర్ఎస్ఎస్ నాయకులు కానీ మహాత్మా గాంధీని చంపిన శిశువులు కాబట్టి వాళ్ళు ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావుల గురించి కానీ అదేవిధంగా మేధావుల గురించి కానీ అంబేద్కర్ గురించి తక్కువ చేసి మాట్లాడడం చాలా సిగ్గుచేటు. వెంటనే ఆయన్ని కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము.